వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ డాట్ నెట్ అనేది మన ఇది మన ఛానల్లో ఇది మన ఫస్ట్ వీడియో అండి. ఇంట్రొడక్షన్ ఆఫ్ డాట్ నెట్. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మన ఛానల్ మెయిన్ మోటో ఏంటంటే డాట్ నెట్ నేర్చుకోవడం. పిన్ టు పిన్ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రతిరోజు వీడియోస్ మనకు వస్తే ప్రతి ఒక్కటి డాట్ నెట్ మీద మనం పిన్ టు పిన్ మనం నేర్చుకుంటాం. అండ్ వన్స్ అగైన్ వెల్కమ్ టు లర్న్స్ డాట్ నెట్. ఎందుకు చాలా మందికి ఉంటుంది ఎందుకు డాట్ నెట్ అని. డాట్ నెట్ ఫ్రెషర్గా అయినా కానీ ఎక్స్పీరియన్స్గా అయినా కానీ ఎవరికైనా కానీ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనకు చాలా ఉన్నాయి. జావా ఉంది, పైథాన్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. బట్ అందులో డాట్ నెట్ కూడా ఒకటి. డాట్ నెట్ కూడా ఒక ఫుల్ స్టాక్. డాట్ నెట్ కూడా ఒక ఫుల్ స్టాక్. ఫుల్ స్టాక్ అనేది కూడా మన డాట్ నెట్ అనేది. సరే, డాట్ నెట్ ఎందుకంటే డాట్ నెట్ ఎందుకు పైథాన్ నేర్చుకున్నా ఏం కాదు, జావా నేర్చుకున్నా ఏం కాదు, డాట్ నెట్ నేర్చుకున్నా ఏం కాదు. బట్ మనకు ఏంది అంటే మనం డాట్ నెట్ మీద ఈ ఛానల్ కాబట్టి మనం ఎక్కువ మన డాట్ నెట్ మీద ఫోకస్ చేద్దాం. ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి అనేది ప్రతి ఒక్క ఫుల్ స్టాక్కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఫస్ట్ పైథాన్ తీసుకుంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. జావా తీసుకుంటే జావాకి కూడా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. అట్లా సేమ్ మన డాట్ నెట్ తీసుకుంటే ఫ్రెషర్స్కి కొందరు తెలియదు, ఇంకా కొందరు బీటెక్లో చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి డాట్ నెట్ గురించి తొందరగా వాళ్ళ రెగ్యులర్గా బీటెక్ సబ్జెక్ట్స్లో కూడా మనకు జావా గురించి అయినా పైథాన్ గురించి అయినా C++ గురించి అయినా కానీ వాళ్ళ క్లాసెస్ ఉంటాయి. కానీ డాట్ నెట్ గురించి అయితే ఉంటుంది. ఎవరికైతే బీటెక్ కంప్లీట్ చేసుకొని మన నార్మల్గా ఐటీ మార్కెట్లకు ఐటీ సైడ్ వెళ్ళి ట్రై చేస్తున్నాం వాళ్ళకు డాట్ నెట్ అంటే ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనకి డాట్ నెట్ అందరూ ఏమనుకుంటారు అంటే పైథాన్ ఉంది, పైథాన్కి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, పైథాన్ అది జావా ఫుల్ స్టాక్కి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది. కానీ డాట్ నెట్కి వచ్చేసరికి అందరూ అనుకున్న డాట్ నెట్ అనేది ఒక డాట్ నెట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటారు. కానీ డాట్ నెట్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదండి. డాట్ నెట్ ఇప్పుడు చూడండి, డాట్ నెట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. డాట్ నెట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఈ డాట్ నెట్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేది సపోర్ట్ చేస్తుంది. మల్టిపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సపోర్ట్ చేస్తుంది. అందులోనే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కువ మనం రెగ్యులర్గా వినే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే C#, F#, ఏంటిది ఇంకా VB, విజువల్ స్టూడియో కోడ్. కానీ మన ఎక్కువ మార్కెట్లో ఎక్కువ మన డాట్ నెట్ అనేది ఎక్కువ వినబడేది ఏంటంటే C#. వై C# ఎందుకు, F# ఉంది కదా, VB ఉంది కదా అంటే ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి దాని ఇంపార్టెన్స్ ఉంటాయి. ఇప్పుడు C# వచ్చేసరికి డాట్ నెట్ అనేది ఎక్కువ మెయిన్ దేని మీద ఫోకస్ చేస్తా అంటే వెబ్ అప్లికేషన్స్, లేకపోతే APIs, డెస్క్ టాప్ అప్లికేషన్స్, వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ F# అనేది VB అనేది ఇట్ కమ్ అండర్స్ ఇవి దేని మీద వర్క్ చేస్తారంటే మ్యాథమెటికల్గా కానీ లేకపోతే సైంటిఫిక్ రీసెర్చ్లో కానీ డాటా సైన్స్ లాగా ఎట్టునో ఇవి ఎక్కువ వాటి మీద వర్క్ చేస్తారు. అందుకే మన C# అనేది వెబ్ అప్లికేషన్స్ అనేది APIs అండ్ డెస్క్ టాప్ అప్లికేషన్స్ అండ్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ అనేది C# అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. అందుకే మనం ఈ డాట్ నెట్ ఇప్పుడు డాట్ నెట్ అనేది ఏంటంటే డాట్ నెట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఇందులో C# అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేస్తాం. అట్లా C# ఇంకా అడ్వాంటేజెస్ ఏంటి అంటే C# అనేది ఊప్స్ సపోర్ట్ చేస్తుంది. ఊప్స్ అనేది స్ట్రిక్ట్లీ సపోర్ట్ చేస్తుంది. C# అనేది సేమ్ లైక్ సి కానీ C++ కానీ కొంచెం రిలేటెడ్
రిలేటెడ్ టు జావా. ఎవరైతే మీరు కొంచెం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలిసి ఉంటారో వాటికి ఇవనేది మీకు ఈ జావా మీద, సి మీద, సి ప్లస్ మీద ఎవరైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుందో సి షార్ప్ అనేది ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు డాట్ నెట్ అంటే ఒక సి షార్పే కాదండి. డాట్ నెట్ కింద ఇంకా సెవరల్ వస్తుంది. డాట్ నెట్ కోర్ వస్తుంది. డాట్ నెట్ కోర్, ఇంకా డాట్ నెట్ ఏఎస్పి డాట్ నెట్, ఏడిఓ డాట్ నెట్ అని వస్తుంది. ఇంకా ఇంకేముంది, ఒక డేటాబేస్ ఉంటుందండి. డేటాబేస్ వచ్చేసరికి ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్. ఇట్లా ఈ ఈ డాట్ నెట్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇన్వెంట్ చేశారు. ఇది 20s. ఇప్పుడు ఈ ఏఎస్పి డాట్ నెట్ ఇంకా ఏడిఓ డాట్ నెట్, ఈ డాట్ నెట్ ఫ్రేమ్వర్క్ ఇది ఒక విండోస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయండి. ఈ లీనక్స్ కానీ ఇంకా మ్యాక్స్ వీటికి సపోర్ట్ చేయవు. అందుకే దీని అడ్వాన్స్గా వచ్చినాయి ఏఎస్పి డాట్ నెట్ కోర్, ఏడిఓ డాట్ నెట్ కోర్. వీటి అడ్వాన్సే ఇవ్వండి. ఏఎస్పి డాట్ నెట్, ఏడిఓ డాట్ నెట్ కోర్, ఏడిఓ డాట్ నెట్ అడ్వాన్స్, ఏడిఓ డాట్ నెట్ అడ్వాన్స్, ఏడిఓ డాట్ నెట్ కోర్, ఏఎస్పి డాట్ నెట్ కోర్ అడ్వాన్స్, ఏఎస్పి డాట్ నెట్ కోర్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏఎస్పి అనేది దేన్ని యూజ్ చేస్తారంటే వెబ్ అప్లికేషన్స్, వెబ్ ఏపీఐ వీటికి యూజ్ చేస్తారు. ఇది ఏడిఓ డాట్ నెట్ కోర్ ఎందుకు యూజ్ చేస్తారంటే మన డేటాబేస్కి తోని కనెక్ట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. డేటాబేస్ ఏం కనెక్ట్ అంటే మన ఇన్సెట్ కానీ, అప్డేట్ కానీ, డిలీట్ కానీ, రీడ్ చేయడం ఏమన్నా కానీ మన ఏదైతే డేటాబేస్తో ఉంటుందో దానికి డేటాబేస్ అనేది తోని ఇంటరాక్ట్ కానీ ఏడిఓ డాట్ నెట్ కోర్ అని యూజ్ చేస్తారు. ఏడిఓ డాట్ నెట్ కోర్, ఏఎస్పి డాట్ నెట్ కోర్, దీనికి ఉన్న ఏఎస్పి డాట్ నెట్, ఏడిఓ డాట్ నెట్కు తేడా ఏంటిది అంటే ఏఎస్పి డాట్ నెట్, ఏడిఓ డాట్ నెట్ అనేది కేవలం విండోస్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. ఏఎస్పి డాట్ నెట్ కోర్, ఏడిఓ డాట్ నెట్ కోర్ అనేది అడ్వాన్స్ కాబట్టి ఇవి విండోస్కి, లీనక్స్ ఇంకా మ్యాక్స్ అన్నిటికీ సపోర్ట్ చేస్తాయి. ఇట్లా ఇదే అండి మన డాట్ నెట్. ఇంకా మన ఛానల్లో డే బై డే మనం సి షార్ప్ ఫస్ట్ మన ఛానల్ రోజు ఒక వీడియో వస్తుంది సి షార్ప్ గురించి. మీరు ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా పర్వాలేదు, కానీ జస్ట్ లైక్స్ అయినా ఇదే తినండి చాలు. థ్యాంక్ యూ.